మౌన పోరాటం మౌన పోరాటం. వాళ్ళమ్మా బాబుల కంటే డబుల్ పొగరుతో ఉండే రుద్ర, మాటి మాటికి సౌందర్యని కొట్టే రుద్ర, నువ్వు కొట్టిన ఒక్క దెబ్బకే కుక్కిన పేనులా నీ మాట విని నోరు మూసుకుని ఎలా ఊరుకుంది? సూది గుచ్చుకున్న విశాలాక్షికి చెప్పే తను కొరడా దెబ్బ తిని కూడా ఏమీ చెప్పలేదెందుకు? నేను, జానకి, గోదావరి, కళ్యాణరాముడు అందరూ ఎంత చెప్పినా మారని తనని నువ్వేం చేసి మార్చావమ్మా? మారమని చెప్పగానే మారిపోవడానికి తనేమీ సాధుజీవి కాదు మావయ్య. ఒక్క దెబ్బకే మాట వినే మంచి గొడ్డు కాదు. తనని మార్చడానికి ఓ కథ అవసరం పడింది. కథ? కథే. కాకపోతే అది జరిగిన కథ. ఇక్కడ జరుగుతున్న కథ వెనక గుట్టు చప్పుడు కాకుండా జరిగిన కథ. ఏంటమ్మా అది? రుద్ర ఓ మనిషిని చంపేసిందా? లేదు మావయ్య, రుద్ర చేతిలో ఒక మనిషి చనిపోయాడు. ఏదైతే ఏంటిలేమ్మా, ఇన్ని రోజులు ఈ దుర్మార్గులు మమ్మల్ని హింసించటం మాత్రమే చేస్తున్నారనుకున్నాను, కానీ మర్డలు కూడా చేస్తున్నారన్నమాట. అమ్మో, చిన్న పిల్లమ్మ అది. ఈ వయసుకే ఓ మనిషిని చంపేసిందంటే ఇంక నా కూతురు మహేంద్ర ఏమేం ఘోరాలు చేసి ఉంటారో. అమ్మా దుర్గా, ఇంత జరిగితే నీ దగ్గర సాక్ష్యం ఉంచుకుని నువ్వు పోలీసులకు ఎందుకు చెప్పలేదమ్మా? ఈ దుర్మార్గులకి ఇదే తగిన శిక్ష అవుతుంది. వెంటనే ద్వారకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పమ్మా. వచ్చి రుద్రని అరెస్ట్ చేయమను. ఏంటిది? నాకెవరు పంపించారు? ఇది ఎవరు పంపించారో ఎలా తెలుసుకోవడం? చెప్పండి అత్తయ్య గారు. రఘురాం పేరు మీద ఏదైనా కొరియర్ వచ్చిందా? వచ్చింది అత్తయ్య గారు, కానీ దాని మీద ఎవరు పంపారో ఫ్రమ్ అడ్రస్ లేదు. అందుకే ఇందాకటి నుంచి తెగ గింజుకుపోతున్నాడు మామయ్య. అది నేనే పంపించాను. మీరు పంపించారా? ఇది ఎవరు పంపించారు? హలో, సువర్ణ అత్తయ్య గారు పంపించారంట. సువర్ణనా? ఎందుకు? ఆ పిచ్చోడికి చెప్పమ్మా. అదేదో షుగర్ పౌడర్ అనుకుని కాఫీలో కలుపుకొని తాగేస్తాడేమో. ఏంటత్తయ్య ఇది? నర్సీపట్నం అడవుల నుంచి తెప్పించిన మనకి మేలు చేసే మందు. దేనికిది? అది అవంతి తాగే జ్యూసులో కలిపేసిస్తే ఆ ఇంట్లో జరగకూడదు జరిగిపోతుంది. దుర్గా ఏడ్చి ఏడ్చి చచ్చిపోతుంది. ఓ అదా, ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఇంతకు ముందు నువ్వు కలిపిన మందు అవంతి తాగలేదు. ఈసారైనా ఆ మందుని ఏ జ్యూసులోనో కలిపేసి అవంతికి ఇచ్చే. అలాగే అత్తయ్య గారు, నేను సాయంత్రం వరకు శుభవార్త చెప్తాను. ఈసారైనా నేను నీ నుంచి శుభవార్త వినాలి. వింటారు అత్తయ్య గారు, ఖచ్చితంగా వింటారు. నేను మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తాను. అప్పటికల్లా పని జరిగిపోవాలి. ఓకే అత్తయ్య గారు, పని పూర్తి చేసి నేనే కాల్ చేస్తాను. మామయ్య, ఇది షుగర్ కాదు.
అర్థమైంది. హ్మ్. వెంటనే అమలు చేద్దాం. అత్తయ్య, ఆ ఇక మీదట నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకవంతి? ఎందుకేంటత్తయ్య? రఘురామ్కి నీ మీద డౌట్ వచ్చింది. ఆ అతను పైకి ఏమీ తేలని వాళ్ళ కనిపిస్తున్నాడు కానీ చాలా డేంజర్ గాడు. మనతో మంచిగా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ ఆ సువర్ణకు అన్ని విషయాలు చేరవేస్తాడు. చేరవేస్తే చేరవేస్తే సువర్ణ మామూలుగా ఉండదు. నీకు కళ్ళు లేవని తెలిసినా, నువ్వసలు దుర్గవే కాదని తెలిసినా ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా? అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎందుకొచ్చావు, ఇక్కడ ఉండాల్సిన దుర్గత్తయ్య ఎక్కడుంది, ఎందుకుంది, ఇలా అన్ని డీటెయిల్స్ తెలిసేసుకుంటుంది. నీ ఇంటికి వెళ్ళిపోయి అక్కడుంది నువ్వు కాదు దుర్గత్తయ్య అని ఆ విశాలాక్షి వాళ్ళకి చెప్పేస్తుంది. అలా చెప్పేసిన మరుక్షణం వాళ్ళేం చేస్తారో నీకు చెప్పక్కర్లేదు. అమ్మో, వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? మా పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ముందు ఇదంతా చేయించిన మావయ్యని చంపేస్తారు వాళ్ళు. ఆ తర్వాత నన్ను, నా కూతుర్ని చంపేస్తారు. ఆయన ఒక్కరిని చేసి ఆయనకి నరకం చూపిస్తారు. అందుకే అత్తయ్య, ఇంత దారుణం జరగకూడదని నేను మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అవునవును, ఇప్పుడు రఘురామ్కి అనుమానం వస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. ఇప్పటికీ అతనికి అనుమానం వచ్చినా ఈసారికి ఏదో ఒక మాయ చేసి తప్పించుకున్నావు. ఒక్కసారి వచ్చిన అనుమానం పూర్తిగా తుడిచేకపోతే అతను వదలడు. ఇప్పుడు నిన్ను పరీక్షించడానికి 500 నోటు తీశాడు, సోఫాలు జరిపేశాడు, ముందు ముందు ఇంకేమైనా చేస్తాడు. ప్రతిసారి నేను నీ పక్కన ఉండకపోవచ్చు. ఆ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడో, ద్వారకతో మాట్లాడుతున్నప్పుడో, నలుగురిలో ఉన్నప్పుడో నేను నీకు సాయం చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు అతను ఏదైనా ప్లాన్ చేస్తే మనం ఖచ్చితంగా దొరికిపోతాం అత్తయ్య. లేదవంతి, నేను దొరికిపోకూడదు. పాపం దుర్గా ఇంత కష్టపడి నా కుటుంబాన్ని బాగు చేయాలని ఇంతలా ప్రయత్నిస్తుంటే నా వల్ల తన కష్టం పాడైపోవడం, నా ఇల్లు నష్టపోవడం జరగకూడదు. అసలే నా కూతురు మనకి మంచి ఎప్పుడు జరుగుతుందమ్మా, అసలు జరుగుతుందా అమ్మా అని బాధపడుతూనే ఉంటుంది. దాని బాధ తీర్చే బాధ్యతని దుర్గ నెత్తిన వేసుకుంది. అది నా వల్ల చెడిపోతే అసలు ఇలాంటి తల్లి కడుపున ఎందుకు పుట్టించావురా దేవుడా అనే పరిస్థితి నా కూతురికి నేనే తెప్పించిందాన్ని అవుతాను. అత్తయ్య, అక్కడ మీ కూతురికి మంచి రోజులొచ్చాయి. ఏం చెప్తున్నావా అవంతి? ఇందాకే అత్తయ్య ఫోన్లో మాట్లాడారు. అత్తయ్య సౌందర్యకి చికెన్తో భోజనం పెట్టించిందంట.